హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే గెట్ మేకప్ విత్ మీ వ్లాగ్ చేస్తున్నాను. సో ఇదైతే నేను కూర్చున్న మిర్రర్ కిందనే నా మేకప్ సంబంధించినవి హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే నేను బీబీ క్రీమ్ పెట్టుకుంటున్నాను. నేను ఫౌండేషన్ ఏం పెట్టుకొని బీబీ క్రీమ్ ఒకటే పెట్టుకుంటాను. అది కూడా హ్యాండ్స్తోనే మంచిగా బ్లెండ్ చేసేసుకుంటాను. బ్లెండ్ అయిపోతుంది. వ్యాజ్లిన్ మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఐలైనర్ నేను ఎక్కడ చూసి పెట్టుకోవాలో అర్థం కాలేదు. సో వీడియో ఆఫ్ చేసి పెట్టేసుకున్నా. అండ్ తర్వాత నేను ఐబ్రో పెన్సిల్ అండ్ మస్కారా పెట్టుకున్నా. ఐలైనర్ ఇంకా మస్కారా ఫ్రమ్ జూడియో. లిప్ లైనర్ పెట్టేసుకుని లిప్స్టిక్ వేసుకున్నా. లిప్స్టిక్ వచ్చేసి బ్లూ హెవెన్ అనుకుంటున్నా. ఇదైతే నేను ఐ షాడో వేసుకుంటున్నాను. ఐ షాడో వచ్చేసి నేను నాకున్న 3 ఫింగర్స్తో యూజ్ చేసి పెట్టుకుంటాను. మీకు ఒకవేళ ఐ షాడోస్ గురించి ఎలా పెట్టుకోవాలో, కలర్ కాంబినేషన్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్స్ చేయండి. నేను చెప్తాను, మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తాను నేను. అండ్ ఐ షాడో పెట్టేసుకున్న సేమ్ ఇప్పుడు ఎట్లా ఒక కంటికి పెట్టుకున్నాను, సేమ్ సెకండ్ కంటికి కూడా అలానే వేసుకున్న. ఐలైనర్, మస్కారా, ఐ షాడో అండ్ ఐబ్రో పెన్సిల్ అంతా పెట్టుకున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు నేను క్లినిక్ వెళ్తున్నాను కాబట్టి హెయిర్ లీవ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది ఆల్రెడీ హెయిర్ బన్ పెట్టేసుకున్నా, ఈజీగానే బాగుంటుంది ఇట్లా లీవ్ చేసేసుకుంటే. సో ఇట్లా నేను వెళ్తున్నా క్లినిక్కి. అయిపోయిన తర్వాత సో ఇది ఇప్పుడు క్లినిక్ నుంచి వచ్చేసినాక నైట్. సో నేను మేకప్ అంత ఎక్కువ వేసుకుని కాబట్టి నాకు వెట్ వైప్స్తో ఈజీగానే రిమూవ్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు. అండ్ నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్స్ వేసి అవేం తీయను. అండ్ టిష్యూతోనే వెట్ వైప్తోనే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది మేకప్ అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకుని నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది చూసాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.